సార్ నమస్తే సార్ రవీంద్ర బాబు గారు. నమస్తే విష్ణు గారు. సార్ రవీంద్ర బాబు గారు, ఇప్పుడు మనకి సాధారణంగా సెక్షన్ 80C కింద 1,50,000 రూపాయల వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. అలా కాకుండా 1,50,000 రూపాయల కంటే పరిమితి దాటిపోతే మరి మనకు పన్ను ఆదా చేయడానికి ఉన్న ఇతర సెక్షన్లు ఏంటి, ఇతర మార్గాలు ఏంటి? సో విష్ణు గారు, మీకు తెలుసు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఎక్కువ మంది వాడుకునేది 80C. 80C కింద ద మ్యాక్సిమం లిమిట్ ఈస్ 1,50,000. మన స్కూల్ ఫీజు కట్టినా, ఇన్సూరెన్స్ కట్టినా, పిఎఫ్ కట్టినా, లేదా ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా మనకి, లేదా సుకన్య సమృద్ధి స్కీమ్, అలా వేరియంట్ స్కీమ్స్ కింద మనం ఏదైనా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే 1,50,000 దాకా మనకి 80C కింద లిమిట్ వస్తుంది. అయితే ఓన్లీ 80C ఒకటైనా వచ్చిందా అంటే కాదు, ఇంకా చాలా సెక్షన్లు ఉన్నాయి. వాటిలో మిగతా అవి చూద్దాం. ఇప్పుడు 80C అందరికి తెలుసు కాబట్టి మిగిలిన సెక్షన్లు చూస్తే ఇంకోటి 80D. 80D అంటే హెల్త్ చెకప్, హెల్త్కి సంబంధించింది. అంటే మనం ఏదైనా మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం, మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ మనం తీసుకున్నాం, లేదా మన భార్య స్పౌస్కు తీసుకున్నాం, ఆర్ మన పేరెంట్స్ ఫాదర్ అండ్ మదర్ ఇలా వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని వాటికని ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తే మనకు ఒక 75,000 దాకా. మనకైతే సెల్ఫ్ అండ్ స్పౌస్కి సీనియర్ సిటిజన్ కాకపోతే 25,000, పేరెంట్స్కి సీనియర్ సిటిజన్స్ అయితే ఒక 50,000. సో 75,000 దాకా మనకి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జంప్షన్ వచ్చింది సెక్షన్ 80D కింద. అదేవిధంగా సెక్షన్ 80CCD. సెక్షన్ 80CCD అంటే ఎన్పిఎస్. అంటే ఒక ఇండివిజువల్ ఎంప్లాయీ కానీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ కానీ, లేదా ఒక శాలరీడ్ పర్సన్ కానీ ఏదైనా అమౌంట్ నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద ఇన్వెస్ట్ చేస్తే 50,000 దాకా తన డైరెక్షన్ తీసుకోవచ్చు. అంటే 80Cలో 1.5 lakhs వచ్చింది, 80CCDలో ఒక 50,000 వచ్చింది, 80D ఇది మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం వాటిలో ఒక 75,000 దాకా వచ్చింది. అవి కాకుండా ఇంకా సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ కానీ, లేదైనా శాలరీడ్ ఎంప్లాయీస్కి హెచ్ఆర్ఏ లేకపోతే, వాళ్ళ యొక్క పే స్లిప్లో హెచ్ఆర్ఏ లేకపోతే, అండ్ వాళ్ళు ఏమైనా రెంట్ పే చేస్తే డ్యూరింగ్ ద ఇయర్లో ఏమన్నా రెంట్ పే చేస్తే సెక్షన్ 80GG అంటారు. సెక్షన్ 80GG కింద 60,000 రెంట్ తీసుకోవచ్చు. 60,000 మన ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 80E కింద మనం ఏమైనా ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నా, హైయర్ ఎడ్యుకేషన్స్ మన కోసం కానీ, లేదా పిల్లల కోసం కానీ, ఏమైనా హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఏమైనా ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకుంటే ఆ లోన్స్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ పే చేస్తాం మనం. సో మనం లోన్ తీసుకున్న కామన్గా ఈఎంఐ కడతాము. ఈఎంఐలో అసలు ఉండిద్ది, వడ్డీ ఉండిద్ది. ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ని లిమిట్ లేదు, ఇక్కడ అన్లిమిటెడ్. మీకు ఇందా చెప్పిన సెక్షన్లో 80Cలో కానీ, 80Dలో కానీ, 80CCDలో కానీ, లేదా 80Gలో కానీ లిమిట్స్ ఉన్నాయి. బట్ ఎడ్యుకేషన్లో 80Eలో లిమిట్ ఉండదు. మీరు ఎంతైతే యాక్చువల్ ఇంట్రెస్ట్ పే చేస్తారో ఆ ఇంట్రెస్ట్ మొత్తం కూడా 80E కింద మీకు డిడక్షన్ వచ్చింది. నెక్స్ట్ మన ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఎంకరేజ్ చేద్దాము, బ్యాటరీ వెహికల్ని ఎంకరేజ్ చేద్దాము. పెట్రోల్ మీద టూ మచ్ డిపెండ్ అవ్వడం వల్ల మనం ఫారెన్ నుంచి పెట్రోల్ కొనుక్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఎలక్ట్రికల్ వెహికల్ని ఎంకరేజ్ చేయడం కోసం మన ఎలక్ట్రికల్ వెహికల్ కొని వాటి మీద లోన్ తీసుకుంటే, కామన్గా ఎవరైనా కారు కొన్నప్పుడు లోన్ తీసుకుంటారు కాబట్టి, సో ఆ లోన్ ఎలక్ట్రికల్ వెహికల్ కోసం అయితే ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తే 1,50,000 దాకా మ్యాక్సిమం 1,50,000 దాకా మనకి మ్యాక్సిమం డిడక్షన్ ఇచ్చారు. సో ఎలక్ట్రికల్ వెహికల్ లోన్ కూడా ఒక 1,50,000 ఎగ్జామ్షన్ ఇచ్చారు. నెక్స్ట్ అది కాకుండా మీకు తెలిసి ఇండియాలో ఉన్న పొలిటికల్ పార్టీస్, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, ఈ పొలిటికల్ పార్టీస్కి మనం ఏమైనా డొనేషన్ ఇచ్చినా, ఫండింగ్ ఏమైనా డొనేషన్ ఇచ్చినా కానీ మనకు ఆటోమేటిక్గా అంత అమౌంట్ మనకి ఎగ్జామ్షన్ వచ్చేసింది. అవి కాకుండా మన రిలీఫ్ ఫండ్స్ ఉంటాయి. ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, తెలంగాణ రిలీఫ్ ఫండ్, మనకి వరదలకి ఏదైనా భూకంపాలు ఇట్లాంటి ప్రమాదాలు గవర్నమెంట్కి మన కొంతమంది వాలంటీర్లుగా మనీ ఇస్తారు. అప్పుడు 50 లక్షలు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన రిలీఫ్ ఫండ్స్కి గవర్నమెంట్కి డబ్బులు ఇస్తాం. అలాగా మనం ఏమన్నా రిలీఫ్ ఫండ్స్కి డబ్బులు ఇచ్చినా, లేదా కొన్ని టెంపుల్స్, టీటీడీ లాంటి టెంపుల్స్కి అలాంటి వాటికి డొనేషన్లు ఇచ్చినా, లేదా కొంతమంది వాలంటరీగా చారిటీ యాక్టివిటీ చేస్తున్నారు, ఆ చారిటీ యాక్టివిటీస్కి డబ్బులు ఇచ్చినా కానీ అవన్నీ కూడా 80G కింద ఎగ్జామ్షన్ వచ్చింది. దీనిలో కూడా ఏమీ లిమిట్ లేదు. చారిటీస్ కింద అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా, అమౌంట్ ఇచ్చినా మనకు ఆ అమౌంట్ ఎగ్జామ్షన్ వచ్చేసింది. ఓన్లీ 80C కాకుండా 80D, 80EB, 80N పలు రకాల సెక్షన్లు ఉన్నాయి. వీటన్నిటి కింద మనం డ్యూరింగ్ ది ఇయర్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం చూసుకొని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో పెట్టుకుంటే మనకు ట్యాక్స్ యొక్క పన్ను భారం తగ్గుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర బాబు గారు. థ్యాంక్ యూ అండి.